Hi friends, welcome to Nipunagara's The Voice of Truth. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ బాలయ్య బాబుకి అంత సీన్ లేదా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. డే ఏమ్మా మాటలు, నటసింహం బాలయ్య బాబుకి సీన్ లేకపోవడం ఏమిటి? కార్యకర్త నిలబడ్డా గెలిచే వడ్డించిన విస్తర్ లాంటి ఎమ్మెల్యే సీటు, తొడలు కొడితే పైకి లేచే ట్రైన్లు, కార్లు వగైరాలు, స్టేజ్ ఎక్కి అమ్మాయి కనపడితే డిక్కీ మీద కొట్టాలని మాట్లాడే తెగింపు, ఇంకేం కావాలి అంటారా? అవన్నీ సరే, ఇంకోటి ఉంది మనకు తెలుసు కదా, సైన్మా స్టార్ అన్నాక లెగసీ ఉండాలి. ఏదీ లేని మోహన్ బాబే ఇద్దరు సుపుత్రులను ఇప్పటికీ మన పైన రుద్దుతూనే ఉన్నాడు. అంతెందుకు, ప్రొడ్యూసర్ బెల్లంకొండ అంకుల్ కూడా తన ఇద్దరు బెల్లం బాబులను ఇప్పటికే వీరోలుగా చేసి అవతల పడేశాడు. ఇక చెప్పేదేముంది, బ్రహ్మానందం కొడుకు ఎంఎస్ నారాయణ కొడుకు కూడా వీరోగా ట్రై చేశారు. ఫెయిల్ అయితే అయ్యారు కానీ అటెంప్ట్ అయితే చేశారు. ఇక స్టార్ వీరోల సంగతి సరే, రేపో మాపో ఒకే రోజున పవన్ కళ్యాణ్ వారసుడైన అకిరా, మహేష్ బాబు వారసుడైన గౌతమ్ ఒకేసారి అరంగేట్రం చేసేసి ఫ్యాన్ వార్స్ కూడా పెట్టేసేలా ఉన్నారు. ఇవన్నీ కూడా కాదు, సైన్మాలతో సంబంధమే లేని గాలి అంకుల్ కూడా తన కొడుకు ముచ్చట పడ్డాడని ఏకంగా శ్రీలీల ఫాఫన్ పెట్టి మొన్ననే గ్రాండ్ గా సైన్మా లాంచ్ కూడా చేశాడు కదా. మరి బాలయ్య బాబు కొడుకు మోక్షం బాబు కూడా శ్రీలీలతో ముచ్చట పడ్డాడు. కానీ బాలయ్య బాబు ఎందుకో పచ్చజెండా ఊపడం లేదు. అలాగని బాబు ఏమి ఇంకా నూనూగు మీసాల పాలబుడ్డి కాదు, ముడ్డి కిందకు 30 ఏళ్ళు వచ్చి వెళ్ళిపోయాయి కూడా. అసలే నందమూరి వంశం, అందులోనూ నటసింహం వారసుడు. ఇక క్యాడర్ సభ్యులకు ఎలా ఉంటుందో చెప్పండి. బాలయ్య బాబు కనిపిస్తే చాలు అన్నట్టు ఆకలితో ఉన్నారు. వాళ్ళకి ఇడిచిపెడితే కొరికి నమిలేసేలా ఉన్నారు. కానీ బాలయ్య బాబు మాత్రం మేషాలు లెక్క పెడుతూ బాబుని ఇంకా సానపెట్టాలి, బండకేసి నూరాలి అని అంటున్నాడంట. అయినా తమ బ్లడ్లోనే నటన నిక్షిప్తమై ఉందని, తమ బ్లడ్ టెస్ట్లో కూడా DNA నటన అని వచ్చిందని ఇంకో నందమూరి వారసుడైన యంగ్ ప్యాంథర్ చైతన్య కృష్ణ ఆల్రెడీ చెప్పేశాడు కూడా. అయినప్పటికీ మళ్ళీ మోక్షం బాబుని సాన పెట్టడం ఏంటో విడ్డూరం కాకపోతే. ఏది ఏమైనప్పటికీ ఈ ఏజ్కి మిగతా స్టార్ కిడ్స్ అందరూ స్టార్స్గా కూడా మారిపోయి ఇప్పుడు టాలీవుడ్ని రఫ్ ఆడిస్తున్నారు కూడా. నటసింహం బాలయ్య బాబు మాత్రం వారసుడిని ఇంకా దించకుండా క్యాడర్ సభ్యుల సహనాన్ని పరీక్షించడం ఏమాత్రం నచ్చట్లేదని ట్రేడ్ పండితులు సైతం ఆన్లైన్లో కుండలు ఆర్డర్ పెట్టి మరీ వాటిని బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.